హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ముందుగా నా పేజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ఇన్ టు దిస్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఆదియోగి చిక్బల్లాపూర్ అనే ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫ్రమ్ మాడతల్లి నుంచి చిక్బల్లాపూర్కి స్టార్ట్ అయ్యాము. మాకు మ్యాప్లో అయితే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ దట్ 2.5 hour జర్నీ అయితే చూపిస్తుంది. సో మేము అరౌండ్ 1 PM స్టార్ట్ అయ్యి మధ్యలో మాకు ఆకలేసింది కాబట్టి మేము ఇక్కడ అరౌండ్ ఈ మధ్యలో హైవేలో శ్రీకృష్ణ గార్డెన్ అనే హోటల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ హోటల్. సో ఇక్కడ మేము లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. లంచ్ ఫినిష్ చేసుకొని ఆల్మోస్ట్ 2 hours పడింది మాకు లంచ్ ఫినిష్ చేసుకోవడానికి. అలా కబుర్లు చెప్పుకొని లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ద జర్నీకి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము ఇక్కడ మళ్ళీ మేము ఆల్మోస్ట్ ఇంకో 20 minutes 1.5 hourలో అయితే మేము లొకేషన్కి అయితే రీచ్ అయ్యాము. సో ఫైనల్లీ వి రీచ్ అవర్ లొకేషన్ విచ్ ఈస్ ఆదియోగి చిక్బల్లాపూర్. సో ఇక్కడైతే మనకి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. మనకి 1 kilometer దూరంలో పార్కింగ్ అనేది కనిపిస్తుంది. మేమైతే కార్ పార్క్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తే కంప్లీట్ ఎంప్టీ స్పేస్ ఉంది. అండ్ దిస్ టైం ఇంకొక 2 hours అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 6:30 నుంచి లైట్ షో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈవినింగ్ అరౌండ్ 6:30కి లైట్ షో అనేది జరుగుతుంది. ఇప్పుడైతే క్రౌడ్ అయితే చాలా లెస్గా ఉంది. ఆల్మోస్ట్ 2 hours తర్వాత అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో మేము ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours దాకా స్పెండ్ చేసాను టైము. బట్ లైట్ షోకి అయితే ఉండలేకపోయాము. వీ మిస్ దట్ లైట్ షో లిటరల్లీ. సో మేమైతే ఫుల్గా అయితే జర్నీ చేసాం. హోల్ డే వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి బెంగళూరు టు ఆదియోగి చిక్బల్లాపూర్. ఆల్మోస్ట్ 2 hours బై కార్ అయితే 2.5 hour జర్నీ. సో ఇక్కడ చూసే సద్గురు సన్నిధి అని మేము ఇక్కడ బండి కార్ ఆపి ఇక్కడ